శ్రీ రేణుకామాత బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో 5 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్తులు బోనాలెత్తుకున్నారు. ఈ సందర్భంగా పోసానిపేట గ్రామస్తులు మాట్లాడారు. 5 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు బలిపీఠం, ధ్వజస్తంభం, 5 రోజుల పాటు శ్రీ రేణుకామాత ఒగ్గు కథ, అలాగే మంగళవారం రోజు శ్రీ రేణుకామాత కళ్యాణ మహోత్సవం, 3 డీజేలతో రాత్రి ఘనంగా బోనాలు ఊరేగింపు, అలాగే అన్నదాన కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని తెలిపారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం దాతల సహకారంతో శ్రీ రేణుకామాత కళ్యాణ మహోత్సవం, బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. गाड़ चूड़ा गाड़ा అంటే మంచిది మధ్యలో వస్తుంది మధ్యలో చెప్తాను వచ్చిన ఎప్పటి వచ్చినా ఇక్కడ రెడ్డి గారు, అదే విధంగా పోసానిపేట గ్రామ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా బీడీసీ నేను బీడీసీ కమిటీ అధ్యక్షునిగా నా తరఫున కూడా గుడి కమిటీ ప్రెసిడెంట్లకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా ఊరందరము చందాలు చేసి అందరము పట్టుబడి కార్యక్రమం గౌడ సంఘాలు ఇల్లు 2 ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాతోటి కాదు అనే విధంగా మాకు అప్పచెప్పినందుకు మేము 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరం దీనికి కష్టపడి శ్రమించి మేము ఈ గుడిని ఈరోజు మన గుడి ప్రారంభం ఈ రోజుకు 5 రోజుల నుంచి 23 తారీఖు నుంచి ఈ నెల 4వ నెల కాబట్టి 23 తారీఖు నుంచి
ఇప్పటిదాకా 27 రోజు వరకు ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. అదేవిధంగా 4 రోజులు కథ కూడా చెప్పడం జరిగింది. 5 రోజుల ప్రోగ్రామ్ లో సంతర్పణ కార్యక్రమాలు జిల్లా పెద్దలు అందరూ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన భక్తులు చాలా మంది పాల్గొనడం జరిగింది. అయితే మా విలేజ్ తరఫున ఈ చుట్టుపక్కల మండలాలకించి విలేజ్లకించి వచ్చిన ప్రతి ఒక్కరికి మా విలేజ్ తరఫున వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కుల సంఘాలు కావచ్చు, మన ఈ వతందారులని అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు మా గుడికి ఉత్సవాలకు వాళ్ళ వంతుగా అన్ని సహాయ సహకారాలు అందించారు. అందరికీ అన్ని కుల వృత్తుల వారికి కూడా వాళ్లకు గుడి ఆలయ కమిటీ ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఆలయం 5 సంవత్సరాల నుంచి నిర్మాణం జరిగింది. నేటితోని పెద్ద మొత్తంలో జాతర చేసి ముగింపు కార్యక్రమం చేసినాము. ఇలాగే ఇంకా ఎల్లవేళలా దేవి ఆశీర్వాదంతో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ రేణుకామాత ఆలయాన్ని గత 5 సంవత్సరాల కింద ముగ్గుపోసి ప్రారంభించి ఈ రోజుతో 5 సంవత్సరాలు ముగుస్తుంది కాబట్టి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో మా గ్రామంలో గౌడ సంఘం వారి ఇండ్లు 2 ఉన్నా గానీ ఊరందరి సహకారంతో, ఊర్లో ఉన్నటువంటి ప్రతి కుల సంఘం సహకారంతో, దాతల సహకారంతో పెద్దలందరూ మా గ్రామ పెద్దలందరూ ముందుకొచ్చి ఈ నిర్మాణంలో పాల్గొని ఈ ఉత్సవాలను ఘనంగా జరిపించినటువంటి మా అన్ని కుల సంఘాల పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆలయ కమిటీ తరఫున. మరియు అదేవిధంగా నిన్న చూసినట్టయితే పెద్ద మొత్తంలో అన్నదాన కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏ అల్లర్లు లేకుండా పెద్ద మొత్తంలో 3 డీజేలతోటి నిన్న సాయంత్రం 6 గంటలకు బోనాల ఊరేగింపు అనేది అతి గంభీరంగా అమ్మవారి ఆశీస్సులతో పెద్ద ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో మంచి సహకారం రామారెడ్డి మండలంలోని కోసాన్పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకాదేవి వార్షిక మహోత్సవము 23/4/2022 శనివారం రోజున మొదలుకొని తేదీ 28/8/2022 బుధవారంతో ముగించడం జరిగింది. శనివారం రోజున తాటమయ పూజ, లంద వద్దకు వెళ్లుట, జ్యోతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదివారం రోజున ఉదయం అమ్మవారి ఊరేగింపు, సాయంత్రం గ్రామదేవతలకు బోనాలు చేయడం జరిగింది. సోమవారం రోజున గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యావచనము, నవగ్రహ పూజ, యజ్ఞము మొదలగు అమ్మవారి పూజా కార్యక్రమము, సాయంత్రము పుట్టలు దండివసే కార్యక్రమం మరియు గంగబోనం. మంగళవారం రోజున అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో యంత్ర ప్రతిష్ట, గజస్తంభ ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం ముగించి అమ్మవారికి కళ్యాణము, ఓడిబియ్యాలు, తదుపరి సాయంత్రము అమ్మవారికి బోనాలు చేసే కార్యక్రమం జరపబడింది. బుధవారం రోజు అమ్మవారి పూజా కార్యక్రమం ముగించుకొని సాయంత్రము బోనాలను గృహప్రవేశం జరిపించి ఈ రోజు కార్యక్రమాలు ముగించడం జరిగింది.